రెండవ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము పేజీ నెంబరు 371 15వ వచనము. ఇలాగు ప్రమాణము చేయగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయనను వెదికిండిరి. కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశములతో యుద్ధములను లేకుండా వారికి నెమ్మది కలుగజేస్తుంది. చాలా చాలు చాలు. ఇక్కడ ఇజ్రాయెల్ విషయంలో ఎన్నో అద్భుతమైన కార్యములు దేవుడు తెలియపరిచాడు. యుద్ధాలు వెళ్ళేటప్పుడు మరి వాళ్ళకి తోడుగా ఉన్నాడు. ఐగుప్తు దేశం నుండి ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళు మరి దేవుడు వాళ్ళకి తోడుగా నడిచిన వాడుగా ఉన్నారు కదా. అయితే భౌతికమైన జీవితంలో కూడా దేవుడు మనకి ఎంతగానో తోడుగా ఉంటాడు. ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, అండగా ఉంటాడు. మరి సహాయం చేసేదానికి ఆయన సంస్కృతిగా కూడా ఆయన ఉన్నాడు. అయితే ఈ ప్రజలకు చెబుతున్నాడు, ఇలాగూ ప్రయాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. ఏం చేస్తున్నారు? సంతోషించిరి. వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ 13వ వచనంలో మనం పట్టున్నాడు, పిల్లలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా విచారణ చేయని వారి అందరికీ మరణము విధించమని నిష్కారణము చేసుకునేది. విధించమని అంటే మరి ఏదైనా వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడి ఎదుట మొదటిగా వాళ్ళు ఏం చేయాలంటే మనం చేయాలి, విచారణ చేయాలి, అడగాలి. అయితే మనం కూడాను దేవుని సన్నిధిలో అడగవాలి. పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, వృద్ధులు కానీ, మధ్య వయస్కుల వాళ్ళు కానీ, అపరమైన కానీ దేవుణ్ణి అడగాలి. అయితే కింద వచనముకు వచ్చేటప్పటికు ఇంకా చక్కటి మాటని చెబుతున్నాడు. 15వ వచనం, ఇలాగూ ప్రమాణము చేయబడగా యూదా వారందరూ ఏం చేశారంటే సంతోషించిరి. అంటే పైన 14వ వచనం, వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు మేళములతోనూ బూరల నాదముతోనూ వేరి ధ్వనులతోనూ యావే సన్నిధిని ప్రమాణము చేసిరి. ఎవరి సన్నిధిని ప్రమాణం చేశారు? దేవుని సన్నిధిని, యెహోవా సన్నిధిలో ప్రమాణం చేశారు. మనం చేసుకుంటున్నామా ప్రమాణం? నా కుటుంబంలో జీవన యొక్క యాత్రలో, జీవన యొక్క సంబంధమైన జీవితంలో మేము యాత్రా జీవితం కలిగి ఉన్నాం. మా జీవితములలో ప్రభా మీరుండాలి, మీరు నివసించాలయ్యా, మీరుండాలి ప్రభా అని మనము దేవునికి ఒక నిబంధన చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ఒక నిబంధన, ఒక ప్రామిస్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు వాళ్ళు సంతోషముతో, ఆనందముతో, మరి మేళములతోనూ ఊరల నాదముతోనూ బేరీ ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణం చేశారు. ఆనందముతో, సంతోషముతో గంతులు వేసుకుంటూ మనము కూడాను మరి విరిగి నలిగిన హృదయముతో మనం దేవుని సన్నిధిలో ప్రమాణం చేయాలి. అయితే వెదకాలి కూడా. దేవుని ఏం చేయాలి? వెదకాలి. వెదకలేని పరిస్థితి చాలా మంది ఉన్నారు కదా. పెదవులు స్తుతిస్తున్నాయి. ఏం చేస్తున్నాయి? పెదవులు స్తుతిస్తున్నాయి. హృదయం ఎక్కడుంది? దూరంగా ఉంది. శ్రమ వచ్చినప్పుడు దేవా స్తోత్రమయ్యా, నన్ను కాపాడు, దేవా నాకు నెమ్మదివయ్యా, దేవా నా బిడ్డలను ఆశీర్వదించయ్యా, దేవా నా బిడ్డలను, నా కుటుంబాన్ని దీవించే అంటాం. కానీ దేవుని సన్నిధానికి రావు. దేవుని సన్నిధానికి పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, మరి మహిమతో దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి అంటున్నాడు. దేవుని ఘనపరచాలి అంటున్నాడు. చేస్తున్నామా? ఉందే మన జీవితంలో ఆ భాగ్యం ఉందా కదా. ఆ భాగ్యం ఉండాలి అని మనము పొందుకోవాలి. మన పిల్లలకు నేర్పాలి, వృద్ధులకు నేర్పాలి, భర్తలకు నేర్పాలి, భార్యలకు నేర్పాలి.
ఆనందంతో సంతోషంతో దేవుని సన్నిధిలో గంతులు వేస్తాం. ఈరోజు యూట్యూబ్ వచ్చేసిన తర్వాత, నేను ఒక యూట్యూబర్గా వాక్యం అందిస్తున్నా, కానీ యూట్యూబ్ వచ్చేసిన తర్వాత చాలా వరకు మందిరాలు ఖాళీ అవుతున్నాయి. ఎందుకు అనంటే ఫోన్లకు అడిక్ట్ అయిపోతున్నా. ఫోన్లో చూసుకుంటే సరిపోద్ది, ఫోన్లో చూసుకుంటే సరిపోద్ది, ఫోన్లో వాక్యం ఉంటే సరిపోద్ది అనుకుంటున్నారు. పెద్ద పెద్ద దైవ సేవకులు చెప్తున్నారు, ఆ వాక్యం మాకు చాలా అనుకుంటున్నారు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. పెద్దవాళ్ళు లేరు, చిన్నవాళ్ళు లేరు. ఉన్నారు పెద్దల ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. పాత నిబంధనలు రాజు లేని యాజక సమూహంగా దేవుడు చేసేస్తున్నారు. దూరం నుండి భారముతో బాధ్యతతో ప్రార్థించుకొని వాక్యము సిద్ధపాటు చేసుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని పిల్లలకు వాక్యం అందించాలంటే వాక్యం వినేదానికి కరువైపోతున్నారు. పనుల భారముతో ఫోన్లకు అడిక్ట్ అయిపోయి కదా, ఇళ్లలో కూర్చొని ముస్లింల ముచ్చట్లకు తావులిస్తూ వాళ్ళ మార్గము చూసుకుంటూ దేవుని మార్గములోకి రాలేని పరిస్థితి ఎంతో మంది ఉన్నారు. అలా ఉండకూడదు. వీళ్ళు ప్రమాణం చేస్తున్నారు, అయా మేము విచారణ చేస్తాం, అయా నీ ఎదుట ప్రార్థిస్తాం, నిన్ను వెతుకుతాం. పగలు మేఘస్తంభంగా నిలిచాడు, రాత్రి అగ్నిస్తంభంగా నిలిచాడు. ఆ రోజుల్లో కరెంటు లేవడవి, ఇటీవల యొక్క దినాలలోనే కదా ఎక్కువగా విశ్రపిస్తున్నది కరెంటు. దేవుడే ఒక వెలుగుగా నిలిచాడే, దేవుడే ఒక నీడగా నిలిచాడే, దేవుడే అగ్నిస్తంభంగా నిలిచాడు. ఈరోజు నీ హృదయంలో వాక్యం అనే వెలుగుతో నింపుతున్నప్పుడు ఆయన మనం ఎలాగ సంపూర్ణంగా వెతుకుతున్నాం. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేవుని యొక్క వాక్యముతో నువ్వు ఆలోచన చేయి. నీ మనసు దేవుని యొక్క వాక్యముతో నిబంధన చేయి. వాక్యము మనతో మాట్లాడుతుంది, ఇంకా ఏమంటున్నారు వీళ్ళు? ఇలాగో ప్రమాణము చేయగా యూదావారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో, ఎలాగమ్మా? పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయనను ఏం చేశారు? వెదికిరి. పూర్ణ మనసుతో ఎదుగుతున్నామా? ప్రమాణం చేస్తున్నామా? రోజుకు 3 పూటలు మనం భోజనం చేస్తాం, 2 పూటలైనా 3 పూటలైనా స్నానం చేస్తాం. మనకు కావాల్సిన బట్టలన్నీ మనం కొనుక్కుంటాం. సంవత్సరానికి కావాల్సిన, నెలకు కావాల్సిన సరుకులు, సంపద అన్ని సమకూర్చుకుంటాం. సంవత్సరం పొడుగుతున్న మనకు ఆయుష్ కావాలి, సంవత్సరం పొడుగుతున్న మనకు ఆరోగ్యం కావాలి, సంవత్సరం పొడుగున మనము క్షేమంగా ఉండాలి అని అంటే దేవుని దయ ఉండాలి. ఆ దేవుడు ఇచ్చేటప్పుడు ఆయన దేవుని సన్నిధిలోకి మనం సంవత్సరం పొడుగుతున్న ఎలా వెళ్తున్నాం? ఎన్ని రోజులు మనం ఆబ్సెంట్ అవుతున్నాం? కాల నియామక కాలములు మందిరములలో జరుగుతున్నప్పుడు కదా, నియామక కాలంలో మందిరములలో జరుగుతున్నప్పుడు మనకి ఇళ్లలో ఏం పని? మనకి ఇళ్లలో ఏం అవసరం? ఇక్కడ ఆరాధన జరుగుతుంది, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, ఇక్కడ వాక్యము జరుగుతుంది కదా. మనం ఎక్కడుంటున్నాం? ప్రతి దానికి రేపు మనం ఏం చేయాలంటే లెక్క ఒప్పచెప్పాలి. ఏం చెప్పాలి? లెక్క ఒప్పచెప్పాలి. రాత్రి అదే నేను నా భర్తతో అన్నాను, ప్రతిదానికి మనం లెక్క చెప్పాలి. వృద్ధులైనా లెక్క చెప్పాలి, మధ్య వయసుల వాళ్ళైనా లెక్క చెప్పాలి, పిల్లలైనా లెక్క చెప్పాలి. రేపు దేవుడి దగ్గరికి వెళ్తాం. మన సంవత్సరములు 70 సంవత్సరములు, అధిక బలమున్న 8 సంవత్సరములు, 90 సంవత్సరములు ఆయుషిస్తే తర్వాత అయినా మనం వెళ్ళాలి కదా. నిలువరమైన పట్టణం ఇదే మనకి. నిలువరమైన పట్టణం మనకి ఎక్కడుంది? పరలోకంలో. పునాదులు కలిగిన పట్టణం వైపు అబ్రహాం ఎదురు చూశాడే. మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం? మనం ఎలా ప్రార్థిస్తున్నాం? ఎలా వెతుకుతున్నాం? మీరు పూర్ణ మనసు ఉంచండి, పూర్ణ హృదయం ఉంచండి, ప్రమాణము చేయండి. ఇంకా ఏమంటున్నాడు? వెతకండి పూర్ణ మనసుతో వెతకండి. మనసు ఎక్కడో పెట్టేసి వచ్చి శరీరాలు ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం? ఆలోచిస్తూ ఉంటుంది. వంటగదిలో నేనేం పెట్టేచ్చానా,
పిల్లలు ఏమైపోయారా, భర్త వస్తాడేమో, భోజనం పెట్టాలి, ఎన్నో సిద్ధపాటు చేసుకొని అక్కడ అన్నీ రెడీ చేసుకొని మన మందిరంలోకి రా కదా. వెదికిరి ఇక్కడ ఏమంటున్నారు, పూర్ణ మనసుతో ఆయనను వెదికిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా అమ్మా ఏమిస్తున్నాడు, నెమ్మది 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 కలుగు చేశాను. నీ పూర్ణ మనసుతో దేవునికి సమర్పిస్తే, నిబంధన చేస్తే, దేవుడికిస్తే, నీ చుట్టుపక్కల సమస్యలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, ప్రతికూలమైన పరిస్థితులున్నా, ఏవున్నా అవి తొలగించేస్తాడు దేవుడు, తొలగించేస్తాడు. ఒకవేళ నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ హృదయంలో నెమ్మది లేదా, నెమ్మది లేకపోతే దేవుడు నేనిస్తాను అంటున్నాడు. నెమ్మది ఏమిస్తాను అన్నాడు, నేనిస్తాను. వాళ్ళకి ఇచ్చిన దేవుడు మనకివ్వడా? ఇజ్రాయెల్కి ఇచ్చిన దేవుడు మనకివ్వడా? చూసి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడే దేవుడు. మనకెందుకు ఇవ్వడు? మనకెందుకు చేయడు? చేస్తాడు. నమ్ముట నీ వల్లైతే నమ్ము వాళ్ళకి సమస్తము సాధ్యమే అన్నాడు. సమస్తము సాధ్యమే. అయితే నువ్వు నిలబడాలి దేవుని సన్నిధిలో, నువ్వు అడగాలి దేవుని సన్నిధిలో, నువ్వు పెనుగులాడాలి దేవుని సన్నిధిలో. యాకోబు పెనుగులాడాడు కదా, ఆ నరుడితో పెనుగులాడాడు. అయ్యా నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలను, నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ వదలను. నువ్వు దేంట్లో ఆసక్తి కలిగి ఉన్నావు, నువ్వు దేంట్లో దేవుడితో ప్రణాళిక కలిగి ఉన్నావు కదా. నీ పక్షాన దేవుడు ఉన్నాడు. ఒకసారి గుర్తు చేసుకున్నావు, ఆలోచిస్తున్నావు. నీకెందుకు శ్రమలు వస్తున్నాయి, నీకెందుకు బాధలు వస్తున్నాయి, నీకెందుకు వ్యాధులు వస్తున్నాయి, నీకెందుకు ఇరుకులు వస్తున్నాయి, నీకెందుకు ఇబ్బందులు వస్తున్నాయి? శ్రమ లేని వాడు ఎవరునూ లేరు. అందరూ శ్రమలే. క్రైస్తవులైనందుకే శ్రమ. కానీ శ్రమల నుండి దేవుడు ఏం చేస్తాడంటే తప్పిస్తాడు. ఎందుకనండి, నీ పక్షాన ఉంటాడు దేవుడు. ఏం చేస్తాడు? నీ పక్షాన ఉంటాడు. యుద్ధము యెహోవాదే యుద్ధము. నువ్వు ఆడవల్లే యుద్ధము, నువ్వు మాట్లాడవల్లే. దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీతో మాట్లాడిస్తాడు, దేవుడు నీలో ఉండి ముందుకు నడిపిస్తాడు. సమయోచితమైన జ్ఞానమును అందిస్తాడు. ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పుతాడు నీకు. గుర్తించలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం? గుర్తించండి. నువ్వు గుర్తించాలి అనంటే నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నువ్వు దేవుని వెదకాలి. దేవునికి నీ మనసునివ్వాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు ఉంటావో ఆయన నీ కుటుంబం విషయంలోను, సంఘపక్షంలోను ఆయన ప్రత్యక్షమై చుట్టూనున్న దేశములతో యుద్ధములు లేకుండా వారికి ఏం చేస్తాడంట? నెమ్మదిస్తానంటున్నాడు. మన జీవితంలో నెమ్మదిస్తాడు, కుటుంబాల్లో నెమ్మదిస్తాడు. అన్నీ మనకు దేవుడు సంపూర్తిగా దేవుడు సహాయం చేస్తాడు అని ఇస్తున్నాడు. వాగ్దానం ఇచ్చేవాడు ఆయన ఎంతైనా నమ్మదగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి నమ్మకమైన దేవునిలో మనం నమ్మకమైన పిల్లలంగా ఉండి